వంద తుఫాను నిన్న రాత్రి తీరం దాటిన తర్వాత తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా 3:30-4 గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే వీచినాయి. మరి ఆ గాలులకు పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఈ నిన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. పవర్ అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలే. ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల. ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు. బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది. అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. స్లమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు. మరి బహుశా సాయంత్రం లోపు దాదాపు సాధారణ స్థితికి రావచ్చు. మరి ఉదయం నుంచి కూడా కొద్దిగా వర్షం స్టార్ట్ అయింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.